యాక్చువల్గా ఇప్పుడు మనం సోలో బాయ్ దగ్గర ఉన్న సోలో బాయ్ కాకుండా మన తెలుగు అబ్బాయితో మాట్లాడుతున్నాము. జనాల్లో నార్మల్గా అయితే ఆయన రన్నర్ అయినా మన తెలుగు ప్రేక్షకులకైతే ఆయన విన్నరు. మనం మాట్లాడదాం. అన్న ఎలా ఉన్నారన్న? వెరీ గుడ్. యా, అసలు చాలా రోజులైంది అంటే ఫస్ట్ 7 లో చూసాము, కానీ 8 లో మాత్రం 3.1 అశ్వత్థామ 3.1 సూపర్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది? ముందుది బాగుందా, ఇప్పుడుది బాగుందా? సో డెఫినెట్లీ లైక్ సీజన్ 8 నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేది. అండ్ జస్ట్ ఈరోజే నేను లైక్ టీం నుంచి బయటకు వచ్చిన, నిన్న ఫినాలే జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే బయట వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా మంది అంటే లైక్ యు ఆర్ ద రియల్ విన్నర్, నువ్వే విన్నర్ అనుకున్నామని చెప్పేసి యునానిమస్గా నాకు చాలా లైక్ బలమైన సపోర్ట్ దొరికింది ప్రేక్షకుల నుంచి. సో నన్ను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కళ్ళకి ఏం బాధపడకండి. లైక్ నేను ఫర్దర్గా మిమ్మల్ని అలరించడానికి మరిన్ని సినిమాలతో మీ ముందుకు రాబోతున్నా. సోలో బాయ్ అన్న ఫిలిం రెడీ అయిపోయింది, నేను త్వరలో మీ ముందుకి ఆ ఫిల్మ్ని తీసుకురాబోతున్నా. ప్రమోషనల్ యాక్టివిటీ కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో డోంట్ వరీ ఎట్ ఆల్. అంటే నేను విన్నర్ అవ్వలేకపోయినా అని చెప్పేసి బాధపడ్డ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, డోంట్ వరీ. నేను ఫర్దర్గా మిమ్మల్ని అలరించడానికి నా ప్రతి అడుగు వేస్తూ ఉంటా. అలాగే బిగ్ బాస్ అనేది మీకు 2వ అవకాశం వచ్చింది అనేసి అన్నారు, కానీ మణికంఠ వల్ల 3వ అవకాశం వచ్చింది అనుకోవచ్చు అన్న? యా, డెఫినెట్లీ. అంటే ఇప్పుడు లైఫ్ ఈజ్ ఎ బటర్ఫ్లై ఎఫెక్ట్. నేను ఇంతకుముందు చెప్పినట్టు లైక్ ప్రతి ఇన్సిడెంట్ మనకి ఏదో ఒక కొత్త అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. సో ఆ అవకాశాన్ని మనం ఎలా పొందుపరుచుకుంటాం, మనం ఆ అవకాశాన్ని ఎలా నిలబెట్టుకుంటాం అన్నదే లైక్ మనకి ఇంపార్టెంట్. సో దొరికిన ప్రతి అవకాశాన్ని నేను 100% ఫుల్ఫిల్ చేసుకోవాలి, దాంట్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అని చెప్పేసి నేను ఆలోచించి నేను లైఫ్లో ఏ అడుగైనా వేస్తా. సో అప్పుడు కూడా అది జరిగింది. అలాగే మీరు అసలు బిగ్ బాస్ లో ఆంగ్ల పదం, ఇంగ్లీష్ పదం వాడకుండా అచ్చ తెలుగులో ఒక పంచి కట్టులో అలాగే కండువులో రావడానికి కారణం ఏంటి? అంటే నాకు లైక్ లాంగ్వేజ్ మీద మంచి పట్టుంది. సో దానికి రీజన్ ఏం లేదు, నాకు అది తెలియకుండా ఫ్లో అయిపోతుంటది అనమాట. సో తెలుగులో మాట్లాడడంలో తప్పేముంది, మన తెలుగు జాతిని మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడంలో తప్పేముంది. సో 100% నేను మన సంస్కృతిని లేకుంటే మన ఫిలాసఫీని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి నమ్మి నిరంతరం ముందుకు వెళ్తూ ఉంటా. లైఫ్ లో అలాగే ఉంటా, బిగ్ బాస్ లో అలానే. అలాగే మా తెలుగు అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలి, ఒకసారి ఎలాంటి క్వాలిటీస్? ప్రస్తుతానికి ఎలాంటి అమ్మాయి వద్దు నాకు. సో సినిమానే లైక్ ఫోకస్. సో సోలో బాయ్తో మీ ముందుకు రాబోతున్నా. సో నన్ను ప్రేమించిన ప్రతి ఒక్కరికి ప్లీజ్ ఎంకరేజ్ దిస్ సోలో బాయ్. సో నన్ను ఈ ఆస్పెక్ట్లో విన్ చేయించండి. ఇది మీ చేతిలో ఉంది 100%. ఇక్కడ ఎవరు ఆపలేరు నన్ను. అలాగే లాస్ట్ చిన్న క్వశ్చన్ అన్న, రామ్ చరణ్ గారు వాళ్ళ మదరు ఒక ఇన్సిడెంట్ చెప్పారంట సార్, అదొక్కటి. సో చరణ్ అన్న చెప్పింది ఏంటంటే, అమ్మ ప్రతిరోజు బిగ్ బాస్ చూస్తుంది, సో నువ్వు చాలా బాగా ఆడినావు, నువ్వు విన్ అవుతావు అని చెప్పేసి అన్నారు. సో డోంట్ వరీ, నువ్వు రన్నర్ అప్ అయినా కూడా నువ్వు చాలా గ్రేట్ జర్నీ చేస్తే తప్ప ఇక్కడి వరకు రాలేవు. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ నీ మంచి కోసమే జరిగింది. నువ్వు దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫర్దర్గా ముందుకు వెళ్ళు అని చెప్పేసి ఒక భరోసాని ఇచ్చారు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ యువర్ కెరియర్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.